ఎవరిని మీరు ఉద్ధరించారు? పాపం రైతుల్ని ఆగం చేసిండ్రు. నేను నిన్నెప్పుడో వ్యవసాయ శాఖ అధికారులతో అడిగిన, జిల్లాలో నాట్లు ఎంత పడ్డాయి భయ్య అని అడిగిన. ఏడాసారి అంతా 3% పడ్డాయి నాట్లు అంటారు. అరే జూలై వచ్చింది 3% ఏందయ్యా అంటే కాలం కింది మీద కనబడుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు మున్పటి లెక్క మన లెక్క కాలువల నీళ్ళు ఇస్తారో ఇయ్యరో, చెరువులు నింపుతారో నింపరో నమ్మకం కుదురుతలేదు సార్, అందుకే నార్లు పోతలేరు అంటున్నారు. ఇగో ఇది వీళ్ళ పరిస్థితి. ఆనాడు కేసీఆర్ ఉండగా ధైర్యం ఉండే, అరే కాలం కాకపోయినా కేసీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం కాలువలు వస్తాయి, మా కూడలి వాగుల నీళ్ళు వస్తాయి, మా చెరువులు నిండుతాయి అనే ధైర్యం ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా ఎండబెట్టే పని చేస్తున్నారు. ఈ రకంగా పరిపాలన గాలి కొదిలేసిండ్రు. కేవలం ప్రతీకారం, పగ, దీని మీద మాత్రమే దృష్టి పెట్టిండ్రు. రేపు ఏమవుతుంది? ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారా? తప్పకుండా మళ్ళా మా కేసీఆర్ మాకు కావాలి, మా బీఆర్ఎస్ మాకు కావాలని ప్రజలు తప్పకుండా మనం గౌరవిస్తారు. అందువల్ల మీరు మంచిగా ముందుకు పోదాం, ధైర్యంగా ఉండండి. మీకు తెలియదా, మనం మంచిగానే చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బాగా చేస్తామన్నారు. మనం 1,00,000 ఇస్తే వాళ్ళు తులం బంగారం కలుపుతామండ్రి, మనం 2,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తామండ్రి పింఛన్, మనం రైతు బంధు 5,000 ఇస్తే వాడు 7,500 అని, మహిళలకు 2,500 అండ్రి. ఏమన్నా వస్తుందేమో అని ప్రజలు ఆశించడం తప్పు కాదు. ప్రజలు తప్పకుండా మంచి అయిద్ది అనుకున్నారు, కానీ గిట్ల ఎలెలకల పడేస్తారని అనుకోలే. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. తప్పకుండా మన భవిష్యత్తు ఉంటుంది. మంచిగా పనిచేద్దాం. రేపు మళ్ళీ మీరు నిలబడ్డప్పుడు కూడా మీరు రేపు ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా నిలబడితే ప్రభాకర్ అన్న నేను తప్పకుండా మీకోసం కష్టపడతాం, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించి నిలబెట్టి కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏ కార్యకర్త కూడా అధైర్యపడకండి, తప్పకుండా మళ్ళా మన రోజులు వస్తాయి. ఒక కాలం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అవి ఎప్పుడన్నా రాని ఎన్నికలు రాక తప్పదు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు. అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి, ప్రజల్లో చర్చ పెట్టండి, ప్రజాసేవ కొనసాగించండి, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా దానికి మనం సిద్ధంగా ఉందాం. మీరు ఇవాళ ఎంపీడీసీలుగా దిగిపోతున్నారు, మీకు కూడా 7 నెలల జీతం రాక. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంపీడీసీలకు జీతం రాలే, జెడ్పీడీసీలకు జీతం రాలే. ఎంపీడీసీలకు జీతాలు రావు, జెడ్పీడీసీలకు జీతాలు రావు, సఫాయి కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావు, ముసలోళ్ళకు అవ్వాతాతలకు ఆసరా పింఛన్ రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు, దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు రాదు. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. పొద్దుందా కరెంటు పోతున్నది, కరెంటు పోయిందంటే పాపం ఆ కరెంటు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు. నీకు పాలన చేతనైతే లేదు, నీకు కరెంటు చేతనైతే లేదు, రోజుకు 4 సార్లు కరెంటు పోతుంది, రైతులకు మోటార్లు కాలుతున్నాయి అంటే ఎవరైనా మాట్లాడితే కరెంటు వాళ్ళను ఉద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు, ఉద్యోగులకు మెమోలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగులను వేధిస్తా ఉన్నారు. నీకు పాలన చేతనైతే లేదు. 9 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడెట్లా, నీకు చేత కాదెట్లా నేను అడుగుతా ఉన్నా. అప్పుడు గదే ఉద్యోగులు, ఇప్పుడు గదే ఉద్యోగులు. 9 ఏళ్ళల్లా కన్ను రెప్పగొట్టినంతసేపు కేసీఆర్ కాలంలో కరెంటు పోలే, మరి ఇప్పుడు ఎందుకు పోతున్నది అంటే నీకు పాలన చేతనైతే లేదు. ఆనాడు బాయిల కాడ మోటార్లు గాలలే, ఇవాళ ఎందుకు గాలుతున్నాయి? నీకు పాలన చేతనైతే లేదు. ఇవి వాస్తవాలు. కానీ నీ చేతగాంతనాన్ని ఉద్యోగుల మీద పెట్టి ప్రజలను, ఉద్యోగులను ఇలా ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. అందువల్ల మనం కూడా ఓపికగా ప్రజల్లోకి వెళ్దాం. తప్పకుండా రేపు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా పోరాటాలకు, ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తు మనకే ఉంటుంది. ఎవరు అధైర్యపడకండి. ఏ కష్టం వచ్చినా ప్రభాకర్ అన్న ఉంటాడు, యాదవరెడ్డి సాబ్ ఉంటాడు ఎమ్మెల్సీగా, నేను కూడా తప్పకుండా మీకు అండగా ఉంటానని చెప్పి కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.